బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డి వర్సెస్ టెక్కీ ధర్మేంద్ర కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. మ్యారేజ్ పేరుతో మనీ ట్రాప్ చేశారని ఆరోపిస్తూ ధర్మేంద్ర సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. త్వరలోనే అశురెడ్డి ఆమె తల్లికి నోటీసులు ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే అశురెడ్డి ధర్మేంద్రకు చేసిన ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, లేకపోతే పెద్ద మనుషుల మధ్య సెటిల్ చేసుకుందామంటూ ఆమె ఆఫర్ ఇచ్చింది. తన తరపున వేణుస్వామి, నటి ప్రవీణ వస్తారని కూడా చెప్పింది. మే వరకు టైం ఇస్తే 1,50,00,000 ఇస్తానని, మిగతా డబ్బు తర్వాత ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. అదే సమయంలో తన కుటుంబాన్ని ఈ కేసులోకి లాగొద్దని, లేకపోతే కేసులు పెడతానని హెచ్చరించినట్టు సమాచారం. మరోవైపు తనపై నమోదైన కేసును రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించింది అశురెడ్డి. ధర్మేంద్ర మాత్రం పెళ్లి పేరుతో 9 కోట్లకు పైగా మోసం జరిగిందని ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు ఈ కేసు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డి వర్సెస్ టెక్కీ ధర్మేంద్ర కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. మ్యారేజ్ పేరుతో మనీ ట్రాప్ చేశారని ఆరోపిస్తూ ధర్మేంద్ర సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. త్వరలోనే అశురెడ్డి ఆమె తల్లికి నోటీసులు ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే అశురెడ్డి ధర్మేంద్రకు చేసిన ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, లేకపోతే పెద్ద మనుషుల మధ్య సెటిల్ చేసుకుందామంటూ ఆమె ఆఫర్ ఇచ్చింది. తన తరపున వేణుస్వామి, నటి ప్రవీణ వస్తారని కూడా చెప్పింది. మే వరకు టైం ఇస్తే 1,50,00,000 ఇస్తానని, మిగతా డబ్బు తర్వాత ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. అదే సమయంలో తన కుటుంబాన్ని ఈ కేసులోకి లాగొద్దని, లేకపోతే కేసులు పెడతానని హెచ్చరించినట్టు సమాచారం. మరోవైపు తనపై నమోదైన కేసును రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించింది అశురెడ్డి. ధర్మేంద్ర మాత్రం పెళ్లి పేరుతో 9 కోట్లకు పైగా మోసం జరిగిందని ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు ఈ కేసు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.